హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా 2-3 సంవత్సరాలు మేము ఫీజు ఎగరగొట్టేస్తాము, మేము నిదానంగా కాలిక్యులేట్ చేసుకొని అంచనా వేసుకొని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాము అంటే ఎలా? 2023 విద్యా సంవత్సరానికి సగం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఇన్స్టాల్మెంటు 2024 మే 16వ తేదీ ఇన్స్టాల్మెంట్ విద్యార్థులకు వేయటం జరిగింది. అది కూడా 2023 సంవత్సరానికి సగం ఫీజు మాత్రం ఇవ్వటం జరిగింది. కానీ 2023 విద్యా సంవత్సరానికి మరియు 2024 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటి వరకు విద్యార్థులకు ఇవ్వలేదు. ఇప్పుడు 2025 విద్యా సంవత్సరం కూడా ప్రారంభమవుతూ ఉంది. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా మేము ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎగరగొట్టేస్తాము అంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఎలా బాధపడాలి, ఏ విధంగా వాళ్ళు ఆ ఫీజులు కట్టుకోవాలి అనేది ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీలు ఇష్టానుసారం ఇచ్చేశారు. మేము అది ఇస్తాము ఇది ఇస్తాము అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు విద్యార్థుల గురించి పట్టించుకోవటమే మానేశారు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ముందుగా విద్యార్థుల సమస్యలను పరిష్కరించేటట్టు చూడాలి. అన్నిటికన్నా ప్రజలకు ముఖ్యమైనది విద్య, ఆరోగ్యం. విద్య, ఆరోగ్యమే ప్రజలకు అందించకపోతే మీరు ఏం పరిపాలించినట్లు అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ముందుగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎంత ఉన్నాయో వాటిని ముందుగా రిలీజ్ చేయాలి అని ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే విద్యార్థులు ముందుగా వాళ్ళ చదువులకి ఎంతైతే కళాశాలలో ఫీజులు బకాయిలు ఉన్నాయో అవి ముందుగా కట్టేస్తే వాళ్ళకి సర్టిఫికేట్లు అవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఒత్తిళ్ళు పిల్లలు భరించలేకపోతున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ముందుగా ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలి. ఎందుకంటే ప్రజలు కట్టే పన్నులు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఏదీ ఇచ్చింది లేదు. ఒక వృద్ధాప్య పింఛన్ తప్ప ఏ సంక్షేమ పథకం కానీ ప్రజలు కట్టే పన్నులంతా ఎక్కడికి పోతున్నాయో ఏమో అసలు అర్థమే కావట్లేదు. ప్రజలు కట్టే పన్నులను ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో కూడా అర్థం కావట్లేదు. ఒక ఉద్యోగస్తులకు జీతాలు మాత్రమే ఇస్తూ ఉంది ప్రజలు కట్టే పన్నుల నుండి. ఏ సంక్షేమ పథకం కూడా అమలు చేయట్లేదు. కాబట్టి ప్రభుత్వం ప్రజలను మోసం చేయటం మానేయాలి. ప్రజలకు ముందుగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఈ వీడియో ద్వారా నేను కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా చొరవ చూపి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి డీటెయిల్గా విషయాలు తెలియజేసి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని ఈ వీడియో ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను.